నమస్తే, మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతల ప్రెస్ మీట్. కాంగ్రెస్ శ్రేణుల యజ్ఞము. ప్రెస్ మీట్ లో సింగరేణి మారుపేర్ల వారసులు. గుడ్ల కూల్చివేత మీద బండి సంజయ్ కన్నెర్ర వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక నగరంలో 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అర్ణశ్రీలకు ఫోన్ చేసిన బండి సంజయ్ ఆలయాలను కూల్చివేయడంపై మండిపడ్డారు. ఏం తమాషా చేస్తున్నారా? ఎవరి మెప్పు కోసం మూకుమ్మడిగా మైసమ్మ ఆలయాలను కూల్చివేశారు. ఆటో డ్రైవర్ అడ్డాల దగ్గర ప్రతిరోజు మైసమ్మ ఆలయం వద్ద మొక్కుకుంటారు. భక్తులు నిత్యం దర్శించుకుంటారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో ఇష్టం వచ్చినట్టు కూల్చివేస్తారా? భక్తుల మనోభావాలు పట్టవా? హిందువులంటే అంత చులకర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు 48 గంటల టైం ఇస్తున్నా, కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలన్నింటినీ ఈ లోపు పునరుద్ధరించాలి. లేకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయిన వెంటనే గోదావరికనికి వస్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరినీ ప్రజల ముందు నిలబెడతా. జరగబోయే పరిణామాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాల్వలింగస్వామి, మహంకాళి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీటి బాలరాజు, గట్ట రమేష్, ఎండి ముస్తఫా, బొమ్మక రాజేష్, పెద్దెల్లి ప్రకాష్, నాయిని ఓదేలు యాదవ్, సింహాచలం, ఉమాదేవి సామ్మమూర్తి, మాలెం మధు, ఉల్లంగుల రమేష్, చుక్కల శ్రీనివాస్, ధూళికట్ట సతీష్ తదితరులు ఉన్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ధ్యేయంగా ముందుకెళ్తూ మీ అందరికీ తెలుసు, ఈరోజు మహిళలకు ఉచిత బస్సు, కరెంటు విషయం కానీ, సన్న బియ్య విషయం కానీ, అనేక విద్యా విషయంలో కానీ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్న మహానాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన నాయకత్వాన్ని తప్పకుండా బలపరుస్తాం. అదేవిధంగా మరి గౌరవ మా యువ ఎమ్మెల్యే పక్కన్ సింగ్ గారు కూడా ఈ రామగుండం అభివృద్ధి భాగంగా మరి ఈరోజు 1000 కోట్ల రూపాయలు తెచ్చి ఈ రామగుండానికి అభివృద్ధి జరుపుతున్నాడు. మరి మీ అందరికీ కళ్ళకు కనబడుతున్నాయి. లక్ష్మీనారాయణ రోడ్లు అయితేనేమి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, కరెంటు విషయాలు అయితేనేమి, అనేక కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న మా యువ నాయకుడు పక్కన్ సింగ్ గారు మన ముందు కూడా రామగుండాన్ని ఇంకా జరుపుతాడు. ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో మరి 6 గ్యారెంటీల విషయం అయితే ఏమి, అదేవిధంగా ఈరోజు బీసీల పట్ల 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సారథిగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. మరి వారికి ఆ భగవంతుడు మరి మరింత శక్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కాంగ్రెస్ వారికి అండదండలుగా ఉండాలని కోరుతూ మరి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు వారికి మద్దతుగా నిలవాలని కోరుతూ
గోదావరికన్ పారిశ్రామిక నగరంలో మైసమ్మ గుళ్లను కూల్చివేయడం అధికారుల తొందరపాటు చర్య అని, అత్యుత్సాహమని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాటల్లో అత్యంత అసత్యం ఉందని, 100% ఎమ్మెల్యే ఆలోచన విధానంతోనే అధికారులు దీన్ని అమలు చేశారని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొండపర్తి సంజీవ్ కూడా మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మెరుగు హనుమంతుగౌడ్, కోమల్ల మహేష్, జక్కుల నరారి, గుండబోయిన భూమయ్య, అపర్ణ, సుభాష్, రాజయ్య, శ్యామ్ ప్రసాద్, హరీష్, కోడూరు రమేష్ తదితరులు ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు, ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీలు మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత అసత్య ఆరోపణలు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము 100% ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం అధికారులు అమలు చేసింది తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు. ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయంతో, అధికారుల తొందరపాటుతోని ఇది జరిగినట్టయిందంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లకే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో, ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు, ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు, వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుంది? ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది. ఇవాళ నిన్నటికి నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని, అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు? ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది. ఇవాళ మక్కాన్ సింగ్ సేవా సమితి అని చెప్పి వారు ఆమెను అధికారిక కార్యక్రమాలలో ఎట్లా పిలుస్తారు? సేవా సమితి ఉంటే మంచిదే, దాని ద్వారా పేదలకు సహాయం చేయండి, మేము హర్షిస్తాం, సంతోషిస్తాం, స్వాగతిస్తాం. కానీ అధికారిక కార్యక్రమాలలో ఆమె ఎట్లా పాల్గొంటుంది? ఇవాళ వాళ్ళ కొడుకు, ఇవాళ నిజంగానే పోలీస్ అంటే మాకు చాలా గౌరవం. ఎందుకు ఆ బట్టల పరువు ఎందుకు తీస్తారు మీరు? కార్యకర్తల లెక్క కండువలు వేసుకొని ఒక ఎస్ఐ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి కాన్వాయ్ తోటి తీసుకుపోయి క్రికెట్ ఆడిపించి మళ్ళీ తీసుకుపోతాడా? కొడుకుతోని క్రికెట్ ఆడతాడా ఒక ఎస్ఐ యూనిఫామ్లో ఉండి? ఎందుకు ఇజ్జత్ తీస్తున్నారు ఇట్లా? కాబట్టి వాళ్ళ అధికార దుర్వినియోగం చేసేది ఎవరు? అధికారులను దుర్వినియోగపరుస్తున్నది ఎవరు? మీరు కాదా? కాబట్టి మీరు చేసేది పూర్తిగా అసత్య ఆరోపణ. ఒకవేళ నిజంగానే అధికార దుర్వినియోగం జరిగిందంటే మీకు చేతనైతలేదా? అధికారులు మీకు చెప్తే వింటలేరా? మీకు తెలియకుండా ఇక్కడ చీమ చిటుకుమన్నది అనేది వాళ్ళ మా అందరికి తెలుసు కదా. ఇవాళ అధికారులు మీకు వింటలేరంటే మీ చేతగానప్పుడు ఎందుకు మీరు పక్కకు జరగండి అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. నిన్న మాట్లాడుతూ ఇంకొక ముచ్చట ఏంటంటే, B4 రోజు గడ్డ దగ్గర మేము 20 కోట్లతోని హనుమాన్ గుడి స్టాచ్యూ నిర్మాణం చేస్తామని అంటున్నారు. వాళ్ళ తిప్పి కడితే 1 కోటి కూడా కాదు, దానికి 20 కోట్ల సంఖ్య. అంటే మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ గుడి పేరు మీద మేము ఇన్ని కోట్లు వసూలు చేస్తామని. ఇవాళ గుడి పేరు మీద మీరు ఒక ATM కార్డ్ లాగా దీన్ని ఉపయోగిస్తా ఉన్నారు. వాళ్ళ 1000 కోట్లతోని గుళ్ళ నిర్మాణం చేస్తున్నామని మీరే చెప్తా ఉన్నారు. అంటే ఈ గుళ్ళ పేరు చెప్పి ఇవాళ ఒక ATM లాగా మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తా ఉన్నారు, ఎన్ని 1000 కోట్లు వసూలు చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ సమాజానికి.
ఇవాళ 1000 కోట్ల లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ యాదాద్రి టెంపుల్ అంత పెద్ద టెంపుల్ కడితేనే 1000 కోట్లు కాలేదు, దీనికి 1000 కోట్లు ఎట్లయితే? కాబట్టి ఇది కూడా హిందూ సమాజాన్ని మోసం చేయడమే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి తీవ్రమైన పదజాలంతో భారతీయ జనతా పార్టీ నాయకులను దుర్మార్గులని, దద్దమ్మలని ఏది పడుతుంది మాట్లాడారు. అయితే మీరు 1,000 చూపిస్తే మేము 4,000 చూపించగలుగుతాం. కానీ మాకు మా మాతృ సంస్థ సంస్కారం ఇచ్చింది, అది మా రక్తంలో ఒకటి ఉన్నది. కాబట్టి మేము అట్లా మాట్లాడలేము. ఈ విధంగా ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ మీదనే డిస్కషన్ చేయాలి తప్ప వ్యక్తిగతంగా మా నాయకులను దూషించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని చెప్పేసి వారి విచక్షణకు దీన్ని వదిలిపెడతా ఉంది. అదేవిధంగా వారు నిన్న మాట్లాడుతూ ఏమంటారు అని చెప్పేసి అంటే, ఏదైతే కూల్చివేతలు దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలు జరిగినాయో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. తొందరపాటు చర్యలు అత్యుత్సాహంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కూల్చేసిర్రు. ఎవరు కూల్చేసిర్రు వాళ్ళ మీద చర్యలుంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే నేను ఒకటే ప్రశ్న మీకు వేస్తా ఉన్నా, ఏంటిది అని అంటే, ఒకవేళ మీకు ఎవరు కూల్చిర్రో తెలియాలంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తిగా 46 గుళ్లను బుల్డోజ్ చేస్తూ 4 జేసీబీలను పెట్టుకొని జేసీబీలకు ఎస్కాట్లు ఇచ్చుకొని, అంటే మీ ప్రమేయం లేకుండా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంగా ముందుకు పోతారని చెప్పేసినట్టే సమాజం గుడ్డిది కాదు, నమ్మదు. ఇప్పుడు ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో 100 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి, ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో డివిఆర్, డిజిటల్ వీడియో రికార్డరు 90 రోజులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిక్షిప్తమై ఉంటాయి. మీరు తీయండి అన్న, 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరెవరు బుల్డోజర్లు పెట్టిర్రు, ఎవరెవరు జేసీబీలను పెట్టిర్రు, జేసీబీలకు ఎస్కాట్ లెవెల్ ఇచ్చిర్రు, ఎవరైనా మీ నాయకులు ఉన్నారా లేరా అని చెప్పేసి ప్రభుత్వం మీదే కదా, పోలీస్ యంత్రాంగం మీదే కదా. చలో తీయరి సీసీటీవీ ఫుటేజ్లు బయటపడతాయి కదా, దానికి ఇంతగానం మనం దీర్ఘకాలికంగా చర్చ ఎందుకు? కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం, ఏదో అధికారుల మీద నెపం వేసి దీన్ని కార్నర్ చేసే ప్రయత్నం మీరు చేస్తే ఏమైతే అని చెప్పేసి అంటే, ప్రజా కోర్టుల వాస్తవానికి కూడా ఏంది అని చెప్పేసి అంటే నిజాలన్నీ బయటపడతాయి. ఈరోజు ఏమంటా ఉన్నారు, మేము 20 కోట్ల రూపాయలతోని అక్కడ హనుమాన్ దేవాలయం కడతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు వారి సొంత నిధులతో, సొంత డబ్బుతోని ₹1 చందా కూడా వసూలు చేయలే. బసంత్ నగర్ లా 3 కోట్ల రూపాయలు పెట్టి కొంత సంత డబ్బు అన్నారు, దానికి కొంత సంత డబ్బు ఉపయోగించి అక్కడ 3 కోట్లతోని కడతా ఉన్నారు. సంతోషం, కట్టండి, మేము స్వాగతిస్తాను. కాకపోతే మేము ఒకటే క్వశ్చన్ వేస్తాను, మేము పర్సనల్ గా ఓదలుచుకోలే. మరి మీరు మీ ఎలక్షన్ అఫిడవిట్ల ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మీ స్థిర చిరాస్తులను ₹4,51,38,190 రూపాయల ఆస్తులు నాకున్నాయి, అప్పులు ₹1,52,70,000 అప్పులు నాకున్నాయని ప్రకటించాడు. అంటే ఎటు తిరిగి మీ ఆస్తుల విలువ ఒక 2.5 కోట్ల చిల్లర అవుతుంది. మరి 20 కోట్ల రూపాయల సంత డబ్బు ఈ హనుమాన్ టెంపుల్ కి ఎట్లా తెచ్చిర్రు? 3 కోట్ల రూపాయల సంత డబ్బు ఈ దారి మన అక్కడ గుడి కడతాన్న మైసమ్మ గుడి దానికి ఎట్లా తెచ్చిర్రు? అయినా మేము బోదాల్చుకోవాలి ఆ సబ్జెక్ట్ లో పట్టి. ఎందుకంటే అది ఒక ధర్మకార్యం చేస్తారు, 100 మంది సహాయం చేస్తారు. అది చెప్పుకోవడానికి మీకు ఏమైనా వ్యవహారం ఉన్నదో కానీ మేము ప్రశ్నించాలంటే ప్రశ్నించగలుగుతాం. కానీ ఏంది అని చెప్పేసి అంటే ధర్మకార్యం కాబట్టి ఈ సబ్జెక్ట్ లో పట్టి బోదాల్చుకోవాలి. మీరు ఏమన్నారు, ఎవరైతే కూల్చేసిర్రో వాళ్ళ మీద చర్యలు మేము తీసుకుంటాం. ఎవరు కూల్చేసిర్రో మీకు తెలియదా? ఇక డైరెక్ట్ చెప్తా ఉన్నారు కదా, మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? రోడ్ సేఫ్టీ కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకు సాగాలి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం, ఈ మేరకు దారి మైసమ్మ గుడులు కొన్ని తొలగించామని ఆమె చెప్తాంది. ఇక ఇంకెందుకు ఎవరో కూలగొట్టిర్రేంది? అడిషనల్ కలెక్టర్ గారు మా నేతృత్వంలో మేము కూలగొట్టినామని చెప్తున్నారు కదా. చలో 3 రోజులు అవుతుంది, మీరు ఎందుకు చర్యలు తీసుకోరు వీరి మీద? ఇప్పుడు వీరేం చెప్పారు సెల్ఫ్ స్టేట్మెంట్ లా, రోడ్ సేఫ్టీ కమిటీ నిర్ణయం మేరకు మేము కూలగొట్టినామని అన్నారు. చలో రోడ్ సేఫ్టీ కమిటీ ఏం చెప్తున్నదండి? ఈరోజు రోడ్ సేఫ్టీ కమిటీ రూల్స్ ఏం చెప్తున్నాయి?
ఇక్కడ జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం నియోజకవర్గ పరిధిలో గోదావరిఖని ప్రాంతంలో స్థానిక ప్రజలను సంప్రదించకుండా రాత్రికి రాత్రి దారి మైసమ్మ, పోచమ్మ తల్ల ఆలయాలను కూల్చడాన్ని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ ఖండించారు. ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో నాయకులు ఈదును నర్సింగ్, తోడేటి స్వరూప, నీలం భిక్షపతి, శనిగరపు శివకృష్ణ తదితరులు ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది రామగుండం ప్రజలు అయోమయకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పార్టీ డెమోక్రటిక్ పార్టీ పక్షాన మేము ఈరోజు మాట్లాడదలుచుకున్నాము. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాదిగా వస్తున్న దేవతలను, గుళ్ళను కూలగొట్టడం వలన ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అది స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, ఇలా స్థానిక ఎమ్మెల్యే కానీ, తర్వాత కలెక్టర్ కానీ, తర్వాత కమిషనర్ కానీ వాళ్ళకు ఏం లాభం జరిగిందో మరి ప్రజలకు అర్థం కావడం లేదు. సరే, మీరు అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి కొరకు రోడ్లు వెడల్పు చేస్తున్నారు, చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది ఒకే అంటారు, కొంతమంది బాధపడుతున్నారు. దానికి అభివృద్ధికి ఎవరు అడ్డం కాదు. కానీ అభివృద్ధే కాకుండా కూడా ఇలా పోషవ తల్లి, గతంలో నేను చిన్నప్పుడు చూసేది పోషవ తల్లి, ఊరపోషవ ఉండేది, ఊరు బయట ఒక గుడి, మైసవ తల్లి ఉండేది. తర్వాత కార్మికులకు ఇప్పటికి కూడా బావి మీద పొద్దున బావిలా దిగుతూనే మైసవ తల్లికి దండం పెట్టి మరి మన కార్మికులందరూ పోయేటోళ్ళు. మరి దారి మైసమ్మ ఇలా ఆటోల కాడ కావచ్చు, ఇలా కార్ల అడ్డ కాడ కావచ్చు, ఇలా దారి కాడ కావచ్చు, ప్రతి ఒక్క కాడ గత కొన్ని ఏళ్ల నుంచి మరి కట్టుకున్న గుళ్ళను ఇలా అర్ధరాత్రి మరి అది ప్రభుత్వ ప్రాయం లేదు అనేది మరి నిన్న మొన్న మరి ప్రభుత్వం ఉన్న నాయకులు కావచ్చు, మరి ప్రజాప్రతినిధులు కావచ్చు మరి చెప్పడం జరుగుతున్నది. ఇలా స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఏదన్నా జరుగుతుందా? జరగది. ఒకవేళ జరిగినట్లు అదుంటే స్థానిక ఎమ్మెల్యే అనే నిజంగా మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే అనడైనా ఖచ్చితంగా అది మా ప్రమేయం లేదు అని చెప్పాలి. మరి జరగకుండా పని చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలను అయోమయ గురి చేస్తున్నారు. మరి మా హిందూ మనోభావాలను దెబ్బతీయడం ఇది కరెక్ట్ కాదనేది ఒక సందర్భంగా మా తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి మరి మున్సిపాలిటీలో తెలియదు అంటారు, మరి కమిషనర్ తెలియదు అంటున్నారు, మరి అట్లాగే కలెక్టర్ కూడా తెలియదు అంటున్నారు, పోలీసు వాళ్ళు కూడా తెలియదు అంటారు. మరి కూలగొట్టిన ఎవరో కూడా ఒకసారి దాన్ని మీరు ప్రూవ్ చేసినట్లు అదంటే మరి అలా ప్రతిపక్షాలు అందరూ మరి కుల సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మరి నిన్న మొన్న మీ అందరం ధర్నా చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే దాని జవాబు కుదరకుంటే మాత్రం తప్పకుండా అన్ని పార్టీలలో, అన్ని సంఘాలలో అందరం ఐక్యత మీరు కట్టించే ద్వారా మేము దాన్ని తప్పకుండా ఈ పోరాటం ఆగదనేది ఒక సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో భూపాల్పల్లి సభ సాక్షిగా ఇచ్చిన సింగరేణి మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సింగరేణి మారుపేర్ల కార్మికుల పిల్లలు లక్క, శ్రవణ్ గౌడ్ తదితరులు మాట్లాడారు. గత 8 సంవత్సరాల నుండి సింగరేణి సంస్థ మా జీవితాలతో చెలగాటమాడుతూ ఇప్పటికి 2 ప్రాణాలు సైతం బలి తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ ఈర్ల రాజయ్య, పార్తపల్లి హరీష్, ఓం ప్రకాష్, ప్రదీప్, తిరుమల శ్రీనివాస్, మోత్కూర్ రవికుమార్, ఆవుల రాయమల్లు, డిష్ బాబు తదితరులు ఉన్నారు. అయ్యా, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి సింగరేణిలో అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా ఈరోజు
11 ఏరియాకు సంబంధించినటువంటి ఒక్కొక్క కార్మికులందరం కూడా గోదావరిఖని ప్రెస్ క్లబ్ వేదికగా మీకు తెలియజేసుకున్నది ఏంటిదనంటే, అయ్యా మేము గత 8-10 సంవత్సరాల నుంచి మాకు విజిలెన్స్ విభాగంలోకి మమ్మల్ని సింగరేణి పంపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య మీకు తెలిసిందే. ఎందుకంటే ఆల్రెడీ భూపాలపల్లి సభలో కూడా ఎలక్షన్ సమయంలో ఎమ్మెల్యేలను గాని ఎంపీలను గాని మొత్తం మన ప్రభుత్వం వచ్చినట్లయితే పేరు మార్పిడి అనేది ఏముంది, దాన్ని నేను వెంటనే దాన్ని పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వారు మీరే అయ్యా. మీ మీద మాకు చాలా నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోవచ్చుకొని ఈరోజు మేము మా ఆశలు నెరవేర్స్తారని చెప్పేసి ఎంతో కోరికగా ఇప్పుడు 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుండగా కూడా ఈ ప్రభుత్వంలో మేము అనేక పోరాటాలు ఏదైతే మేము చేసినటువంటి ధర్నాలు గాని, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట గాని, పాదయాత్ర గాని, ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు గాని, మినిస్టర్లకు గాని కొంచెం కూడా మరి వాళ్ళకు స్పర్శ కనిపించట్లేదా అని చెప్పేసి మిమ్మల్ని అంటున్నాము. ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిందించలేదు. అయ్యా 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. గత పాలనలో కూడా ఇలాగే ఈ సమస్యను మేము పరిష్కరిస్తాము, ఇది చేస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టినటువంటి వారు 11 ఎమ్మెల్యేలను అందరినీ గెలిపించి ఈరోజు ఎక్కువ స్థాయిలో సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎమ్మెల్యేలు గెలవడం వల్లనే మీరు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారని గుర్తించుకొని దయచేసి ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు సంబంధించినటువంటిది హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్, స్టాండర్డ్ రూమ్స్, ఏసీ సౌకర్యం, ఫ్రీ వైఫై, అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్, ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది. మా ప్రత్యేకతలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్, 200 మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్, ఏసీ డైనింగ్ హాల్స్, అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్, అడ్డగుంటపల్లి, గోదావరిఖని. సెల్ నంబర్ 8978736108. ब्रह्मणे स्वाहा विष्णवे स्वाहा ओम गौरी सहित रुद्राय स्वाहा आदित्यानमग्रादोषपीडापङ्गाराक्तम् आदित्यानमग्रावनचरणारविन्दार्पणमस्तु लोककल्याणार्थम् आयुरारोग्यैश्वर्यावृद्ध्यर्थम् दुर्गा सूक्तहवनं करिष्ये ओम जातवेदसे दुर्वामधोमग्रादेन्द्रनजातिवेदा दुर्गान विश्वानावे वृन्दन्द्रदाजग्दे स्वाहा वैरोचनीं कर्मवरे सुदुष्टा सुतरसितरसे नमः स्वाहा अग्ने संपारयानव्यो. గోదావరిఖనిలోని దారి మైసమ్మ గుళ్లను అధికారులు కూల్చివేసిన ఘటనపై ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో రామూన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సూచన మేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని ఆటో అడ్డా వద్ద ఈరోజు లక్ష్మి గణపతి హోమాన్ని కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ట రమేష్ ఆధ్వర్యంలో వేద పండితులు ఈ హోమం నిర్వహించారు. ఈ యజ్ఞం ద్వారా ప్రజల సంక్షేమం, శాంతి, ఐక్యత స్థిరపడాలని దేవతలను వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు, భక్తజనం తదితరులు పాల్గొన్నారు. बोलो यज्ञेश्वर भगवान की जय. अंजनो पूजयते पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. शिवे सर्वार्थ साधके शरण्ये त्रयंबकी देवी नारायणी नमोस्तुते. అన్నిటికీ మూలమైన అమ్మవారు అనుగ్రహం కోసం మొన్న రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనకు విచారంగా
ఈ యొక్క లోక కళ్యాణార్థం నగరమంతా సుభిక్షంగా ఉండాలని శాసనసభ్యుల సూచనతో వేద పండితుల ఆలోచనతో ఈరోజు అమ్మవారికి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. దేవాలయాలనేటివి చాలా పవిత్రమైన స్థలాలు. ఆ పవిత్రమైన స్థలాల లోపల ఇప్పుడు మనము ఎప్పుడైనా దేవాలయం నిర్మించడం లోపల గుట్టలపైన నదీ తీరంలో చాలా శ్రేయస్కరం. అదేవిధంగా విశాలమైన స్థలాల్లో దేవాలయం నిర్మించుకుంటుంటాం మనం ప్రతిసారి కూడా. గ్రామ దేవతలను మనం నిర్మించుకుంటున్నాం. గ్రామ దేవతలకు మనం పూజా కార్యక్రమాలు దేవాలయం నిర్మించడమే కాకుండా పూజా కార్యక్రమాలు కూడా జరిగేటట్టు చూసుకోవాలి. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు నిర్మించిన చోట దీపం వెలిగించడము, మన ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించుకుంటుండాలి. ఈ విధంగా విశాలమైన స్థలాల్లో దేవాలయాలు కట్టుకొని దేవాలయ అభివృద్ధికి కూడా అందరూ కూడా తోడ్పడుతూ ఉండాలి. ఇప్పుడు మన గుట్ట మీద హనుమత్ దేవాలయం స్థాపించినట్టుగానే అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర స్థలము, మన రామాలయము, మన శివాలయము విశాలమైన స్థలాల్లో దేవాలయాలను అభివృద్ధి చెందించడం జరుగుతున్నది. ఈరోజు దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయలతో హనుమంతుని దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది గుట్టపైన. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతరను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ అమ్మవారి దేవాలయాలు కూడా విశాలమైన స్థలాల్లో మన గోదావరి కని లోపల ఒక మైసమ్మ దేవాలయము, ఒక పోచమ్మ దేవాలయము నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. అది నిత్య పూజలు జరిగేటట్టు ఎల్లవేళలా భక్తులకు ఆశీర్వచనాలు ఆశీస్సులు ఇచ్చే విధంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. అది ఒక భక్తులందరికీ కూడా వరప్రదాయినిగా ఉండాలి. దేవాలయము పవిత్రంగా నిర్మించుకోవడంలో మన ధర్మం ముఖ్యమైన దేవాలయాన్ని కాపాడుకోవడంలో పవిత్రంగా కాపాడుకోవాలి. ఆ విధంగా మన దేవాలయాలను విశాలమైన స్థలాల్లో నిర్మిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఆ లోక రక్షణార్థం ఈరోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. మరియు ఒక శుభ సూచకం ఏంటంటే ఆ కూలిపోయిన దేవాలయాన్ని మళ్లీ పునరుద్ధరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ప్రజల శ్రేయస్సు కోసం మన ప్రాంతంలో నిన్నగాక మొన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలకు బాధ్యతగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. ఎక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయో అక్కడే మళ్ళీ హోమాలు చేయండి. ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి పూజారులను తీసుకొచ్చి హోమం చేసి మళ్ళీ అక్కడ అమ్మవార్లను పునః ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చెప్పడంతో నిన్నటికి నిన్న మళ్ళీ గుళ్ళు ప్రారంభించడం. అలాగే ఈరోజు పూజారులందరినీ కూడా తీసుకొచ్చి లక్ష్మీ గణపతి హోమం చేసి ఈ ప్రాంతం అంతా సురక్షితంగా ఉండాలి. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పోచమ్మ దేవాలయాలు ఉంటాయో అవన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి డివిజన్లో కూడా ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయాన్ని నిత్యం పూజలు జరిగేటట్టు చేసి ఆ ప్రాంతంలో ఆ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పూజలు చేసుకునే విధంగా మనం చేద్దామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. జరిగిన సంఘటనకు బాధపడతా ఉన్నాం. అలాగే ప్రతి డివిజన్లో కూడా ఒక మంచి పోచమ్మ మైసమ్మ దేవాలయాలు మా సొంత గౌరవ ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి కట్టించి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీ డివిజన్లలో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు చూపించినట్టయితే అక్కడ దేవాలయాలు నిర్మించేందుకు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిన్న మనం అందరం చూసినాం, కొంతమంది దగుల్బాజీలు అపోజిషన్లో ఉన్నోళ్ళు ప్రజల శ్రేయస్సు కోరుకోవాల్సింది పోయి వాళ్ళందరూ కూడా ఆఫీసుల ముందట ధర్నాలు చేసి ఏదో ఉడతా భక్తిగా అక్కడికి వెళ్లి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక్కటే చెప్పడం జరిగింది, అపోజిషన్లో ఉండి మన మీద బురద చల్లే దగుల్బాజీలకు సమాధానం చెప్పాం. మనం
రామగుండం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం. ఆ ప్రజల కోసం ఏదైనా చేస్తాం. ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఉండేటందుకు, రామగుండము సుఖశాంతులతోటి ఉండేటందుకు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటందుకు మనమందరం కూడా కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం. ఆ ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారో ఆ కోరుకున్నది చేయడమే మన లక్ష్యం అని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి పోయి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి వారు ఈరోజు చెప్పడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గోదావరికంలో సుమారు 48 మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడం పట్ల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భక్తుల విశ్వాసాన్ని అవమానపరిచే చర్యగా మాత్రమే కాకుండా స్థానిక ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను తాకే దురదృష్టకర సంఘటనగా పరిగణించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండంలో 48 మైసమ్మ విగ్రహాలను తొలగించడము చాలా బాధాకరమైన విషయము. భక్తులకు, ప్రజలకు, మరి నాకు చాలా బాధ కలిగింది. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఇమ్మీడియట్ గా మంత్రి శ్రీధర్ బాబు గారితో మన రామగుండంలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఇంత పెద్ద నిర్ణయము మరి భక్తులకు ఎంతో హాని కలిగించింది, బాధ కలిగించింది అని చెప్పి వారితో మాట్లాడుతాను. మరి అదే విధంగా వారిని కూడా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇట్లా చేసినారు, భక్తులకు ఎందుకు ఇంత బాధ కలిగించే పనులు చేసినారని చెప్పి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లి వారిని కూడా ఈ విషయం పైన పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాను. ఖచ్చితంగా రామగుండ ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి అందరికీ ధైర్యంగా ఉండి భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చాము. ఈ విషయంపై ఖచ్చితంగా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి, ఆలయాలు కట్టించాలని చెప్పి నేను వారిని కోరుతాను. జై హింద్. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.